దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ వ్లాగ్స్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. అందులో ఫ్రైడే రోజు మనం వీడియో అప్లోడ్ చేయలేదు. దేని కొరకు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో ఎడిట్ అయినా కానీ అప్లోడ్ కాలేదు. దానివల్ల వీడియో పెట్టడం కుదరలేదు. కాబట్టి ఇంకోసారి అలా రిపీట్ చేయాలనుకుంటున్నాను. సరే, మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే ఫ్రైడే రోజు మనం అనుకున్నట్లే రాథోర్ రాము గారు కెప్టెన్ అయిపోయారు. తర్వాత ఏం జరిగిందంటే మనం అనుకున్నట్టే కళ్యాణ్ గారు కూడా వాళ్ళ చేతిలో మోసపోయాడని చెప్పుకున్నాం కదా. అంటే మోసం అని కాదు, వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేయలేదు అంతే. కానీ కళ్యాణ్ ఏమని ఫీల్ అయ్యాడంటే నేను ఇన్ని టాస్కులు ఆడి ఇంత కష్టపడి ఇలా అయిపోయినందుకు ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే లాస్ట్ గేమ్ ఫిజికల్గా పెడితే ఏం కాకుండే, అది హౌస్మేట్ల పైన ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రతిసారి మనమే తీసుకోవచ్చు అన్న భ్రమలో ఉండిపోయారు. కానీ బిగ్ బాస్ ఏం చేశారంటే లేదు, ప్రతిసారి వేరే వేరే వ్యక్తులు, అంటే ఒకసారి ఆడిన వ్యక్తి మరోసారి ఆడకుండా చేశారు. అంటే ఒకసారి పట్టుకున్న వ్యక్తి మరి ఇంకోసారి పట్టుకోకుండా అలా. దానివల్ల ఏమైందంటే రాము గారు కెప్టెన్ అయ్యారు. బర్నీ గారు లాస్ట్లో రీతు మరియు రాము గారు ఉండగా బర్నీ గారు ఏమన్నారంటే సారీ రీతు, నేను మీకు చేయలేని సపోర్టు, నెక్స్ట్ టైం నేను చూస్తా, కానీ ఆయనకైతే నేను సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. తర్వాత ఏం జరిగిందంటే సంజన గారు ఏం చేశారంటే హౌస్మేట్స్ తినే గుడ్లన్నీ ఆమె ఒక్కతే తినేసింది. ఎలా అంటే 7 గుడ్లు ఉన్నాయి కదా, అంటే మంచి కోట అంటే 7 తినే ఎగ్స్ని ప్రోటీన్ని తనే తినేసింది. కాబట్టి వాళ్ళు హౌస్మేట్స్ మొత్తం ఏమో ఫైర్ అయిపోయారు. ఎలా అంటే పోనీ చిన్న చిన్న దొంగతనాలు అంటే ఓకే, కానీ ఇలా కడుపు పైన కొట్టడం మంచిది కాదు కదా. అలానే ఏమైందంటే ఆమె ఏమనుకుందంటే ఇలా దొంగతనాలు చేస్తే పేరు వస్తుంది అనుకుంది. కానీ ప్రతిసారి ఇంత పెద్ద దొంగతనం చేసినక్కడ ఎక్కడ ఎవరైనా సరే 1-2 తిన్నారంటే ఓకే పర్లేదు. 7 గుడ్డలు ఆమె స్టోర్ రూమ్లో పోయి తినేసింది. ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే టాస్కులు ఆడాలంటే బలం కావాలి, స్ట్రెంత్ కావాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ లేకుండా వాళ్ళు ఎలా ఆడగలరు, ఎలా గెలవగలరు? అది జరిగింది. తర్వాత ఏమైందంటే పోప్ డబ్బా అని చెప్పారు కదా, అందులో కూడా లొల్లింది. ఏంటంటే నాకు అది కావాలి, ఇది కావాలి. యాక్చువల్లీ తను ఓనర్ కదా. ఓకే, తనుజా గారు కూడా ఏం చెప్పారు, సరే నేను ఎవరు చేయకపోతే నేను చేసిస్తా అని చెప్పింది. ఆయన కూడా వినకుండా తను ఏం చేసిందంటే ఇట్లా కయ్యానికి ఎచ్చు చేసింది. దానివల్ల ఏమైందంటే పూర్తిగా నెగిటివ్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే నిన్న సాటర్డేలో నాగార్జున సార్ వచ్చారు. అక్కడ 3 స్టార్లను పెట్టారు. ఒకటి గోల్డెన్ స్టార్, సిల్వర్ స్టార్, బ్లాక్ స్టార్. గోల్డెన్ స్టార్ ఎలా అంటే ఇంపాక్ట్ఫుల్గా ఆడిన వాళ్ళు. అది ఎవరికి వచ్చిందంటే ఇమ్మాన్యుయల్ గారికి వచ్చింది. ఎలా అంటే తను పూర్తిగా టాస్కుల్లో కానీ మైండ్ కానీ బంధాలను కానీ బంధుత్వాలను కానీ ఎలా ఉంచాలో అక్కడ ఉంచి ఆడాడు. కాబట్టి తనకు గోల్డెన్ స్టార్ వచ్చింది. మిగతా ఏ ఇంటి సభ్యులు కూడా గోల్డెన్ స్టార్ రాలేదు. తర్వాత మిగతా టీమ్మేట్స్ అంటే హౌస్లో ఉన్న మెంబర్స్కి 10 మందికి సిల్వర్ వచ్చింది. అంటే నార్మల్గా ఆడుతున్నాం అన్నట్టుగా అది. తర్వాత బ్లాక్ స్టార్స్ అని 2 పెట్టారు. అది ఎవరికి వచ్చిందంటే హరీష్ గారికి వచ్చింది, ఫ్లోరా గారికి వచ్చింది. అదేలా అంటే వాళ్ళు అసలు ఈ వీక్లో ఇంపాక్టే లేదు. ఈ వీకే కాదు, లాస్ట్ 3 వీక్స్ నుంచి అసలు ఏ ఇంపాక్టే లేదన్నట్టు వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఏమంటే బ్లాక్ స్టార్ ఇచ్చారు. అదెందుకంటే అస్సలకి మొత్తంకే బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటి వరకు కేవలం ఇంపాక్ట్ చూపెట్టిన ప్లేయర్లుగా వాళ్ళు మిగిలారు. వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఏం చేశారంటే తర్వాత సంజన గారికి మెడలో ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డేశారు. సంజన గారు కూడా మొన్న ఆ రోజు కెమెరాతో చెప్పింది, సార్ ఏదైనా చిన్న స్టిక్కర్ ఉంటే ఇవ్వండి సార్, పెద్దదంటే బాగోదు అన్నట్టు. కానీ ఆల్రెడీ చెప్పారు పైన మెడలో బోర్డు వేస్తారు అట్లా దొంగతనాలు చేస్తే అని. అయినా కానీ ఆమె వినుకుంటా నా కంటెంట్ బాగుంది, నా గ్రాఫ్ పెరుగుతుందన్న ఫీల్ అయ్యి ఆమె అటు వెళ్ళిపోయింది. కానీ సీను రివర్స్ అయిపోయింది అలా. ఎందుకంటే చిన్నదో పెద్ద చేస్తే ఏం కాదు, కానీ వాళ్ళ కడుపు మీద కొట్టేసరికి మొత్తం బగ్గుమంది హౌస్ మొత్తం. దానివల్ల ఏమైందంటే తన గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు తన జైలుకే కాకుండా ఇంకా కొన్ని పనిష్మెంట్స్ కూడా ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే అంటే మీకెందుకు ఈ సిల్వర్ స్టార్ వచ్చిన దానికి వాళ్ళు చెప్పుకున్నారు కారణాలు. బర్నీ గారు అయితే అందులో ముందు ఏం చెప్పుకున్నారంటే నేను పూర్తిగా ఈ వీక్ టాస్కులు ఆడలేకపోయాను, లేదంటే గోల్డెన్ స్టార్ ఖచ్చితంగా నేను తెచ్చుకునేవానని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు తన కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. సంజన గారు ఏడ్చుకుంటూ చెప్పారు, అంటే సార్ నన్ను ఒక్కరినే కారణం చేసి ఆడినట్టుగా ఉంది, దాని కొరకే నేను ఇలా అయింది సార్ అన్నట్టు మాట్లాడింది. తర్వాత ఈరోజు ఏం జరగబోతుందంటే ప్రోమోలు ఇచ్చారు కదా 3, ఆ ప్రోమోలు చూసి చెప్పేసరికి ఏమైందంటే అక్కడ ఖచ్చితంగా ఈరోజు హరీష్ గారు ఎలిమినేట్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన 4 వీక్స్ నుంచి ఏం కూడా ఆట ఆడతలేరు, అంటే అసలు ఇంపాక్ట్ లేదు. కాబట్టి ఓట్స్ అస్సలకి ఆయనకి ఎవరు కూడా వేయలేరు. అంటే వచ్చాయి
లాస్ట్లో హరీష్ గారు ఆయన పైన శ్రీజ గారు ఇలా ఉన్నారు కాబట్టి హరీష్ గారు ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారు. తర్వాత ఏంటంటే ఈరోజు రేపటి నుంచి ఇంకా టాస్కులు నామినేషన్ గట్టిగా ఉండబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిదీ అప్డేట్ వస్తుంది. అలా ఈసారి ఏమైందంటే హరీష్ గారు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అయిపోయాడు కదా. తర్వాత రేపు ఏం జరగబోతుందంటే ఖచ్చితంగా రేపు గట్టిగా నామినేషన్స్ ఉండబోతున్నాయి. అదెలా అంటే నాకు తెలిసినంత వరకు సంజన గారికి తర్వాత మన భరణి గారికి పడబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అసలు గేమే ఎక్కువ ఆడలేరు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి ఎక్కువ పడతాయన్న హోప్స్. తర్వాత మొన్న కూడా తనుజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే భరణి గారు తనుజ గారితో దూరంగా ఉండాలి, ఎందుకంటే ఆమె నానా అనుకుంటూ ఆమెతో ఉంటూ ఆయనని వెన్నుపోటు పొడిచినట్టుంది. అయినా కానీ ఇమ్మానుయేల్ గారు కానీ ఏం మాట్లాడుకుంటున్నారంటే బెడ్ పైన మొన్న నైటు అంటే ఇట్లా నన్ను నామినేషన్ నువ్వు చేయకు నేను చేయను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ అది కేవలం భరణి గారికి ప్లస్ అయితే తప్ప మైనస్ అవ్వదు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ గురించి కానీ ఆయన గురించి కానీ అందరికీ తెలుసు. తనకి ఏదో షోల్డర్ మరియు హ్యాండ్ కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి ఆయన ఆడలేకపోతున్నా అని చెప్పుకొచ్చారు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే మండే నుంచి భరణి గారు కూడా గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆయనకున్న మాస్క్ తీసేసి, అంటే నాగార్జున సార్ కూడా చెప్పారు కదా, అంటే రేలంగి మావయ్యలా కాకుండా భరణిలాగా కావాలన్నట్టు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇలా నాకు తెలిసి రేపు గట్టిగా నామినేషన్స్ ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి.